హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. మనం సొర్రపిట్టు తింటాం కదండి. సొర్ర చేప, సముద్రపు చేప పిడిపిస్ట్ చాలామంది ఇష్టపడతారు కదా సొర్రపిట్టు. అయితే అది అన్ని వేళలా మనకు అందుబాటులో దొరకదు కదండి. ఒకవేళ దొరికినా కొనుక్కోలేని కూడా చాలామంది ఉన్నారు దాని కాస్ట్కి. అంత విపరీతమైన రేట్ అనమాట. మధ్యతరగతి వాళ్ళైతే అసలు తినట్లేదు, దాన్ని మర్చిపోయారు సొర్ర గురించి. అలాంటి వాళ్ళకి కానీ లేదా సొర్రపిట్టు ఇష్టపడే వాళ్ళకి కానీ నేను ఒక కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలానే ఉంటుంది. ఇది కూడా చికెన్ అండి, ఇది 1/2 కిలో చికెన్. దీన్ని ఏం చేసానంటే నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని నేను కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టేసాను అనమాట. ఇవి ఒళ్ళు ఇలా ఉడికితే సరిపోతాయి. ఉడకబెట్టాను ఇది. అయితే దీని ప్రాసెస్ ఏంటన్నది మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. ఇది ఉడికిన తర్వాత నేను ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1/2 కిలో కదండి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో మిరపకాయ కూడా వేస్తాం, పచ్చిమిర్చి. అందుకని కారం తగ్గించేసుకోవచ్చు. కొంచెం కారం తినేవాళ్ళని బట్టి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్. ఓకే, వేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో వాటర్ అది ఏమి పోయాం, ఇది మూత పెట్టేసి మిక్సీ ఆడతారు. చూసారండి ఎలా అయిపోయింది? ఇది చక్కగా సొరపిట్లా అయిపోయింది కదా. ఇందులో ఏం వేసామండి? అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసి ఇది మిక్సీ పట్టాం. ఓకే, అయితే మన కర్రీకి ఏం కావాలో చూపిస్తాను చూడండి. ఎల్లుల్లిపాయ గుళ్ళు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంతేనండి. 2 ఉల్లిపాయలు ఆల్రెడీ మిక్సీలో కొంచెం బరగ్గా 2 పచ్చిమిర్చి వేసి ఆడేస్తాను నేను. మీరు కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నంలో ఎక్కువ కలుస్తుంది అన్నమాట. అందుకనేసి నేను పేస్ట్ కింద ఆడతాను ఎప్పుడైనా. మీరైతే ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం పిట్టి మనం ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. ఈ పిట్టిని సొర్ర పిట్టి కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ పిట్టి అనేది. ట్రై చేసి చూడండి ఒకసారి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం 1/2 కిలో తెచ్చుకున్నారంటే ఫ్యామిలీ అంతా తినొచ్చు. అదే కర్రీ వండుకుంటే 1/2 కిలో తిన్నా సరే మీకు సరిపోదు. ఇదైతే 1/2 కిలో అయినా సరిపోతుంది. సరే చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఎందుకంటే మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేపుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఎప్పుడైనా కానీ ఎల్లుల్లిపాయలు ఫస్ట్ ఇలా వేపుకోండి. ఏ కర్రీ అయినా కానీ ఎల్లుల్లిపాయలు వేపుకుంటేనే బాగుంటుంది. ఎవరైనా సొర్ర అందుబాటులో లేని వాళ్ళు ప్రతి సండే ఎలాగ నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి చాలామంది ఇలా వండుకోండి. 1 కిలో చికెన్ తెచ్చుకున్నారనుకోండి, కొంచెం దుమ్ములు అవి లేనిది కొంచెం 1/2 కిలో పక్కన పెట్టుకుంటే ఇంకో రోజు ఈ కర్రీ అవుతుంది మీకు. సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది ఇష్టపడతారండి కర్రీని, చాలా ఇష్టంగా తింటారు ఇది. ఇందులో నిమ్మబద్ద పిండుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి. రూమ్స్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. మిక్సీ ఉండాలి అంతే దగ్గర. చికెన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కదా. ఓకేనా, చూసారా ఎగిపోయి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర జస్ట్ అలా వెమ్మటే ఎగిపోతాయి ఇవి. జీలకర్ర కూడా మంచి తింటుంటే మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర తింటుంటే పంట కింద పడినప్పుడు చాలా బాగుంటుంది. కరివేపాకు, ఇక్కడ ఆయిల్ కనిపిస్తుందా మీకు? అసలు ఆయిల్ చాలా తక్కువ ఉంటుందండి. తక్కువే తినండి.
ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం కాపాడుతున్నట్టు మనం. ఓకే అండి, ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఆల్రెడీ సాల్ట్ మనం ఇందులో వేస్తాం కదండి. ఆల్రెడీ మనం సాల్ట్ అందులో వేసాం కదండి. అది కొద్దిగా ఇందులో దీని సరిపడా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన పిల్లలకి పుట్టినరోజుల ఫంక్షన్లో, మన మ్యారేజ్ డేలు, ఇంకా రకరకాల ఫంక్షన్స్ చేసుకుంటాం కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో. అది ఏం చేస్తారంటే, మీరు ఎవరికైనా అభిమానం ఉంటే, చాలామంది వృద్ధులు ఆశ్రమాల్లో ఉన్నారు కదండి, వాళ్ళ సమక్షంలో చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎప్పుడైనా కానీ వాళ్ళకి అన్నీ కోల్పోయి ఉన్నారండి. వాళ్ళు పాప అన్ని రకాలుగానే కోల్పోయి ఉన్నారు. వాళ్ళకి మనం అలాగా డబ్బులు పెట్టలేము, బంగారాలు పెట్టలేము. కానీ ఇలాంటి సంతోషమైన ఇద్దరు చిన్న చిన్న సంతోషాలు ఇద్దాం. మీకు మీ అందుబాటులో లేకపోయినా మీ చుట్టుపక్కల ఎక్కడో దిక్కున ఆశ్రమాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు సినిమా థియేటర్ల కంటే, పబ్బుల కంటే, బ్రాందీ షాపుల కంటే ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది చూడండి ఎక్కడైనా కానీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఏ కేక్ కట్ చేస్తున్నారు కదా, వాళ్ళతోనే అన్నీ అనుభవించిన వాళ్ళండి. వాళ్ళు కష్టం, సుఖం, నరకం అన్నీ అనుభవిస్తూ ఉన్నారు అక్కడ. ఒకప్పుడు కష్ట సుఖాలన్నీ పాలు పంచుకొని ఈరోజు ఎడారుల్లో ఉన్నట్టుగా ఉంటున్నారండి. వాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు వాళ్ళ కంటికి. ఇక్కడున్న నలుగురు అయితేనే ఒక 10 మందో 20 మందో వాళ్ళ కష్టాల సుఖాలు చెప్పుకుంటున్నారు. కానీ మళ్ళంటి వ్యక్తులు అప్పుడప్పుడు కనిపించారనుకోండి, వాళ్ళకి ఏదో చిన్న సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఓకేనా అండి? ఎవరైనా కానీ ఈసారి పుట్టినరోజులు కానీ ఫంక్షన్ కానీ చేసుకున్నప్పుడు మీరు ఒక్కసారి వాళ్ళ సమక్షంలో చేసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకంటే మనం వెళ్ళటం కూడా వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఒకసారి మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ సంతోషాన్ని మీరే చూస్తారు కళ్ళారా. ఓకేనండి? చూసారా ఏగిపోయింది, అంటుకుంటుంది కదా మూకుడికి. ఇప్పుడు మనం ఏగిపోయినట్టే. ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల ఇది అంటుకుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆయిల్ తక్కువైపోయింది ఇది అంటుకుపోతుందని చెప్పేసి ఇంకో పావు లీటర్ వేస్తారు ఇందులో. ఎప్పుడు అలా కాదు, సిమ్ములే పెట్టుకొని జాగ్రత్తగా ఇలా వేపుకోండి. ఆల్రెడీ పొడి ఆడితే ఏగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మిక్సీ పట్టాం కదా, ఇది మిక్సీ పట్టిందంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇంతే అండి కర్రీ. చక్కగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని మీరు పెట్టేసుకోవచ్చు. దీనికి రసం పెట్టుకున్నారనుకోండి, దీని తోడు కర్రీ అయిపోద్ది. ఇంటిల్లిపాతికి తినచ్చు తక్కువ ఖర్చుతో. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానో చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కూడా చిన్న మంట పెట్టుకోండి, మనకి గ్యాస్ ఆదా అవుతుంది, కూర కూడా స్థాయిగా ఉడుకుతుంది. టైం ఉంటే కనుక ఇలాగా టైం చూసుకొని దీనికి ఒక 5 నిమిషాలు కేటాయించుకొని వండుకుంటే మీకు నీట్గా వస్తుంది, హడావడిగా లేకుండా. చూడండి పొడి ఆడితే ఎలా అయిపోయిందో. చికెన్ పిట్టు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ పిట్టు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడి వేడి చికెన్ పిట్టు రెడీ. ట్రై చేసి చూడండి. ఇంకా మంచి మంచి వంటకాలు మీకు చూపిస్తాను నేను. ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో మీరు చేసుకునే విధానం ప్రతిదీ కూడా హెల్త్గాను వస్తుంది మీకు. తర్వాత ఖర్చు తగ్గుతుంది. సింపుల్గా ఎలా వండుకోవచ్చు. ఓకేనండి? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.